హాస్పిటల్లో చుట్టూ ఫెర్టిలైజర్ సెంటర్ల చుట్టూ లక్షలు తగిలేస్తున్నారు. కానీ ఇక్కడ మల్లన్నకు వచ్చి మొక్కితే కొన్ని మంచి పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుందని వాళ్ళు భక్తులే చెప్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి మంచి జరగాలంటే వాళ్ళు వచ్చి ఒకరోజు నిద్ర చేయాలంటే ఇక్కడ అనేక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా లేడీస్కి ఎస్పెషల్గా వాళ్ళు రాత్రి భాగవతం ఆడినప్పుడు కూడా చూడాలనుకుంటారట. ఒకరోజు రాత్రి పూట అంటే ఎక్కడ దేశ చరిత్రలోనే ఇట్లాంటి నేపథ్యం లేదు. ఒగ్గు కళాకారులు ఉన్నారు, భాగవత కళాకారులు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండి చూడాలనుకుంటారు. ఎక్కడన్నా ఈ గుట్టలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రూములు ఉండాలి, మంచి వసతి గృహాలు కట్టించాలి. బట్టలు మార్చుకోవడానికైనా, స్నానాలు చేయడానికైనా, ఒక అర్ధగంట రెస్ట్ తీసుకోవడానికైనా, నిద్ర చేయడానికైనా ఉండాలి. ఇది సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఇది కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దాకా పోనీ నాయన. ఇప్పుడు బాగలేని వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళు వస్తారు, ఒక 5 వారాలు వండుకుంటామని వస్తాం. ఆ దేవుడు అన్నది మా కళలకు వస్తాడు, చెప్తాడు, ఏదైంది చెప్తాడు, కొంగుల వారేస్తాడు. కానీ నిద్ర పోతందుకు సత్రాలు ఉండాలి, మంచిగా ఉండాలి. తానాలు చేస్తేందుకు, బాత్రూమ్లు పోతేందుకు రేవంత్ రెడ్డి దాకా చెప్పేసాయి. నా పేరు లలిత, కరెక్ట్ చెప్పు.